తెలియచేస్తూ మరి మన మధ్యలో నిర్మల్ కుమారి గారు ఉన్నారు. ప్రార్థనతో మరి ఈ యొక్క బైబిల్ స్టడీ స్టార్ట్ చేసుకుందాం. నిర్మల. ఆంటీ వందనాలు ఆంటీ, అందరికి వందనాలండి. వందనాలమ్మా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా యేసయ్య నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నీకు స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నావు తండ్రి. నీకు వందనాలని సొత్తుగా నీ జనాంగంగా చేసుకున్నావు ప్రభా. నిన్న ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేసిన విధానానికి నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. నీ నాయన దివ్య గ్రంథం నుండి ప్రభా మరి నాయన మేము ప్రభా కొన్ని నేర్చుకోవటానికి నేను మరి చేరి వచ్చి ఉంటుండగా ప్రభా మరి అందరినీ కూడా ప్రభా మీరు ఆత్మతో నింపి ప్రభా తగిన జ్ఞానము జ్ఞాపశక్తిని నాయన తగిన ఆలోచనలు ఇచ్చి నడిపించుమని ప్రభా మేము నాయన చెప్పినవి గ్రహించేటట్లు సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శ్యామ్ గారిని కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాకు ఏ రీతిగా బోధించాలో ప్రభా మరి నాయన బ్రదర్ల మీరుండి నడిపించుమని అడుగుచున్నాం ప్రభా. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు అవకాశం ఇచ్చిన ప్రభా మరి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మరి అలాగే విజయ్ కుమార్ గారిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బ్రదర్స్ ద్వారా మాకు నాయన మీరు నేను అందిస్తున్న ప్రభా మరి లేఖనాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభ తోడయుండుమని చేరు వచ్చిన బిడ్డలందరికీ కూడా నాయన మేలుకరముగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచేయమని మీ తోడు మీ కృప మాకు మెండుగా అనుగ్రహించమని అనేక మందికి ప్రభా మేము నాయన మరి ఇవి నేర్చుకొని అనేక మందికి ప్రయోజనకరంగా అనేక మందిని మీ వైపు త్రిప్పేవారంగా మమ్మల్ని బలపరచుమని సహాయం చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు ఆంటీ. ఆమేన్. వందనాలమ్మా. బ్రదర్. ఓకే అండి, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనబడుతుంది. ఓకే అండి, ఈ రోజు మనము ధ్యానించుకునే పుస్తకం ఏంటంటే బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు గ్రంథము. మనం ఇప్పటి వరకు చూసిన గ్రంథాల్లో మనకి పంచకాండాలు చూసుకున్నాము. మనము ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చూసుకున్నాము. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం చూసుకున్నాము. తర్వాత రూతు గ్రంథం చూసుకున్నాము. సో రూతు గ్రంథం తర్వాత మనం ఈ రోజు ధ్యానించుకోబోయే పుస్తకం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం. మనందరికి తెలిసిందే ఈ రూతు గ్రంథం అనేది మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న దాని ప్రకారము ఇది సుమారు దావీదు పరిపాలన కాలంలో రాయబడింది. సో మనకి సమూయేలు గ్రంథం కంటిన్యూషన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే జడ్జెస్ తర్వాత మనకి న్యాయాధిపతుల తర్వాత మనకి మొదటి సమూయేలు గ్రంథం అనేది మొదలవటం జరుగుతుంది. ఎందుకంటే మనం స్పష్టంగా రూతు గ్రంథంలో మనం చదివాము. ఎందుకంటే రూతు గ్రంథంలో దావీదు గురించి ప్రస్తావించబడింది. సో దావీదు గురించి ప్రస్తావించబడింది అంటే మనకి ఇంకా న్యాయాధిపతులు బుక్ లో మనకి దావీదు గురించి లేదు. మనకి మొదటి సమూయేలు గ్రంథంలోనే దావీదు గురించి ప్రస్తావించబడింది కాబట్టి మనకి న్యాయాధిపతుల తర్వాత మొదటి సమూయేలు రెండవ సమూయేలు మొదలవుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అన్నమాట. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఓకే ఓకే. సో ఇక్కడ మనకి ముందుగా మనం ఒక వచనం చూసుకోవాలండి. న్యాయాధిపతి, నేను జస్ట్ చదువుతాను, మీరు ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు జస్ట్ రిఫర్ చేసుకోవచ్చు. నేను చదువుతాను. మనకి న్యాయాధిపతుల్లో చివరి అధ్యాయము చివరి వచనంలో మనకేముందంటే, ఆ దినములలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను అని రాసింది. సో మనకి ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ కాలంలో రాజు లేడు కాబట్టి వారు ఏది అయితే అనుకుంటారో అదే రైట్ అనుకొని వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. దీని తర్వాత మనకి సమూయేలు గ్రంథంలో మనకి సమూయేలు జన్మించటము, తర్వాత సౌలు రాజుగా ఏర్పరచబడటము, తర్వాత దావీదుని సౌలు అభిషేకించటము, ఇవన్నీ కూడా మనము ఈ మొదటి సమూయేల్లో ఎప్పుడైతే చివరి న్యాయాధిపతి చనిపోతాడో
ఆ తర్వాత సమూయేలు గ్రంథం అనేది మొదలవటం జరుగుతుంది. సో సమూయేలు అనగా అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ హియర్డ్, అంటే దేవుడు విన్నాడు, లేకపోతే నేమ్ ఆఫ్ గాడ్ అని పిలవచ్చు మనం. అదే హిబ్రూ లాంగ్వేజ్ లో మనకి దాన్నే షెమియేల్ అని పిలుస్తాము, లేదంటే షెమ్ ఎలోహిం అని పిలుస్తాం. అంటే ఏంటంటే హియర్డ్ ఆఫ్ గాడ్. మనం దాని తర్వాత ఎందుకు ఈ నేమ్, ఎందుకు ఈ పేరు పెట్టారు అనేది కూడా మనము హన్నా ప్రార్థన ద్వారా దేవుడు తన ప్రార్థనని ఆలకించి కుమారుని అనుగ్రహించాడు కాబట్టి ఈ పేరు పెట్టడం అనేది జరుగుతుంది. అదే విధంగా గ్రీక్ లో మనం చూసుకుంటే దాన్ని సమూయేల్, అంటే దాని గ్రీక్ నేమ్ వచ్చేసి సమూయేల్, కానీ గ్రీక్ లో ఒక అర్థం ఏంటంటే బిబ్లోయి బెసిలియోన్ అని పిలుస్తాం. దాన్నే మనం బుక్స్ ఆఫ్ కింగ్డమ్స్ అని పిలుస్తాం. గ్రీక్ లో బిబ్లోయి బెసిలియోన్ అంటాము, దాన్నే మనం బుక్స్ ఆఫ్ కింగ్డమ్స్ అని పిలుస్తాం. అయితే ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే గనక మనం చూస్తే సమూయేలు ప్రవక్తే రాశాడు అనేది మనము గ్రహించవచ్చు. ఎందుకంటే సమూయేలు ఈ మొదటి సమూయేలు గ్రంథంలోనే సమూయేలు చనిపోతాడు. తర్వాత గాద్ అనే ప్రవక్త, నాతాను, గాద్ అనే ప్రవక్తలు కూడా దీన్ని కంటిన్యూషన్ గా రాశారు అనేది కూడా మనము స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా మనము 1 దినవృత్తాంతములు 29వ వచనము 29వ వచనం చూస్తే గనక అధ్యాయము 29వ వచనం చూస్తే, రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటి గూర్చియు, అతని రాజరికం అంతటి గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇజ్రాయేలీయులకు దేశముల రాజ్యములన్నిటినీ వచ్చిన కాలమును గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలు బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి రాయబడి ఉన్నది అని ఇక్కడ స్పష్టంగా మనకి చెప్తున్నారు. అంటే సమూయేలు జీవించిన కాలంలో సమూయేలు కొన్ని రాస్తే, తర్వాత నాతాను, గాదు సమయాల్లో వారికి తెలిసిన కొన్ని సందర్భాలు ఈ గ్రంథంలో లిఖించడం జరుగుతుంది అనేది మనకి ఈ వచనం ద్వారా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ గ్రంథం ఎవరికి రాయబడిందంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత కానాను దేశాన్ని వాళ్ళు ఏర్పరచుకొని వారు వారికి ఉన్న గోత్రాలను బట్టి వారు ఎప్పుడైతే విభజించుకున్నారో అక్కడ వారు నివసించే కాలంలో జరిగిన సంఘటనలను బట్టి ఈ గ్రంథం అనేది వారికి రాయబడినట్టుగా మనం చూస్తాం. సో ప్రదేశాలు అంటే ముఖ్యంగా ఈ మొదటి సమూయేలు గ్రంథంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మనకి ఎక్కడ జరిగినాయి అంటే గిల్గాల్ అనే ప్రాంతము, ఫిలిస్తీన్ ఒక ప్రాంతము, గిబియాన్ అనే ప్రాంతాల మధ్య జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ మొదటి సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగే యుద్ధాల గురించి ఇక్కడ ముఖ్యంగా మనము ఈ మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తూ వస్తాం. అదే విధంగా ఎప్పుడు రాయబడింది అని కనుక మనం చూస్తే బీసీ 1100 బీసీ టు 1010 బీసీ కాలంలో మనము ఇది రాయబడినట్టుగా మనము చూస్తాం. ఇట్ వాజ్ ప్రొబబ్లీ రిటెన్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ కింగ్ డేవిడ్. అంటే జరిగిన సంఘటన మాత్రం ఇది, కానీ రాయబడింది మాత్రం సుమారు దావీదు కాలంలో, దావీదు పరిపాలించే కాలంలో మొత్తం ఇవన్నీ రాయబడినట్టుగా మనము చూస్తాం అన్నమాట. సో ఈ పుస్తకం ఎందుకు రాయబడింది అంటే కనుక చూస్తే మనము ముఖ్యంగా దేవుడు రాజ్యాన్ని ఎలా స్థాపించాడు, దావీదు ద్వారా, సౌలు రాజు ద్వారా ఎలా దావీదు దేవుడు ఎలా స్థాపించాడు అనే ముఖ్యమైన విషయాల్ని మనకి చూపించడానికి, అదే విధంగా దావీదు యొక్క గొప్ప శక్తిని, లేకపోతే దావీదు ఏ రకంగా దేవుని పట్ల విధేయుడిగా ఉండి దేవుణ్ణి వాక్యంలో ఎలా నడిచాడు అని మనకు చెప్పడానికి ముఖ్యంగా ఈ బుక్ మనకి రాయబడినట్టుగా మనము ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇందులో మనం చూసుకునేవి ఏంటంటే సమూయేలు గురించి చూస్తాము, సమూయేలు ఒక ప్రవక్త గురించి చూస్తాము, సౌలు రాజుగా సమూయేలుని ఏర్పరచడం చూస్తాము, తర్వాత సౌలు పతనాన్ని చూస్తాము, తర్వాత దావీదుని అభిషేకించడం చూస్తాము, అదేవిధంగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకి మధ్య ఉన్న రిలేషన్ చూస్తాము, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూస్తాము, వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ను కూడా చూస్తాం మనం ఈ బుక్స్ లో. ముఖ్యమైన వర్సెస్ ఏంటంటే మనకి మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం,
ఇవి కొన్ని మనకి చాలా వర్సెస్ ఉన్నాయండి, ముఖ్యమైన వచనాలు. మనం జస్ట్ ఒక 2 చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని ఇక్కడ ముఖ్యమైన వచనం ఉందండి. అంటే ఈ వచనం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ సౌలు ఎప్పుడైతే అమాలేకీయుల్ని మనం చూసుకుందామండి, చాప్టర్ బై చాప్టర్ ఒకసారి చూసుకుందాము. బట్ కీ వర్సెస్ లో ఉన్న మీనింగ్ నేను చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ సమూయేలు ద్వారా సౌలుకి చెప్పడం జరిగిందో, అమాలేకీయులందరినీ యుద్ధంలో జయించి వారికి ఉన్న వాటిని అన్నిటినీ నాశనం చేయమని చెప్తే, సౌలు ఆ మాట వినకుండా ఆ అమాలేకీయుల రాజుని, తర్వాత అమాలేకీయులకున్న పొజిషన్స్ అంటే వాళ్ళకున్న ఆ ఆస్తుల్ని మొత్తం ఎప్పుడైతే తీసుకొని వచ్చి దేవుడికి బలిగా అర్పించాలని చూశాడో, అప్పుడు అప్పుడు సమూయేలు ఇదంతా గ్రహించి ఈ మాటలు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడికి అర్పణలు అనేవి ముఖ్యం కాదు. దేవునికి ముఖ్యమైనది ఏంటి అంటే ఆజ్ఞలను పాటించటము, దేవుని పట్ల భయం కలిగి దేవుడు చెప్పిన మాటను ఫాలో చేయటం అనేది దేవునికి ముఖ్యమైన ఉద్దేశం, దేవునికి ముఖ్యమైన ఇష్టకరమైన వాటిగా మనం చూస్తాం. అందుకే ఈ వాక్యాలు అనేది రాయబడినట్టుగా మనం చూస్తాం. ఇంకోటి మనం 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యుడు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ వర్స్ గా చూస్తాం. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు పై రూపముని చూడడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు అనే విషయం కూడా ఇక్కడ స్పష్టంగా సమూయేలుకి రాయటం జరిగింది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పై రూపాలు అనేది ఇంపార్టెంట్ కాదు, హృదయానుసారుడు. అంటే అందుకే దావీదుని హృదయానుసారుడిగా పిలువబడింది ఈ గ్రంథంలో. ఈ మెయిన్ వర్సెస్ మనం ఇక్కడ 2 చదువుకున్న వాటిల్లో, ఈ మొత్తం మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఒక విషయం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని ఆజ్ఞ లేకపోతే దేవుని వాక్కు ఇది మల్టిపుల్ టైమ్స్, అంటే చాలా సార్లు మనకి ఈ పదాలు అనేది మరి చాలా సార్లు మనం చదువుతూ వస్తాం. మొదటి అధ్యాయం నుంచి 31వ వచనం వరకు పదే పదే మనం ఈ విషయాన్ని చూస్తూ వస్తాం. మరి దేవునికి మొరపెట్టను, అది ఆ పదాలు కూడా మనం చూస్తూ వస్తామన్నమాట. తర్వాత మనకి ముఖ్యమైన కీ వర్డ్స్ ఏంటంటే, ఈ గ్రంథంలో కింగ్ అనే వర్డ్, లేకపోతే అభిషేకించటము, లేకపోతే ఆర్మీస్ అంటే దేవుని యొక్క దండు, అంటే ఫిలిస్తీయుల యొక్క దండు గురించి, దేవునికి కోపం రావటము, ఇవన్నీ కూడా మనం పదే పదే చూసే పదాలుగా మనం కీ వర్డ్స్ గా ఈ గ్రంథంలో చెప్పుకోవచ్చు. తర్వాత మనకి కీ క్యారెక్టర్స్, ఈ బుక్ లో మనకి కీ క్యారెక్టర్స్ ఎవరు అంటే సమూయేలు, సౌలు, దావీదు, హన్నా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏలీ కూడా ఒక ప్రవక్త. ఇందులో ఏలీ గురించి కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత టైం లైన్స్, అంటే ఈ కాలగమనాన్ని మనము కరెక్ట్ గా అనలైజ్ చేస్తే గనక, సుమారు 1105 బీసీలో సమూయేలు జన్మించడం చూస్తాము. తర్వాత 1075 బీసీ నుంచి 1020 బీసీ వరకు సమూయేలు యొక్క జడ్జ్ అంటే న్యాయాధిపతిగా ఎలా న్యాయం తీర్చాడు. అంటే సమూయేలు ఇక్కడ ప్రవక్తగా ఉన్నాడు, అదే విధంగా న్యాయాధిపతిగా కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత సౌలు పరిపాలించటము, సౌలుని సమూయేలు అభిషేకించి పరిపాలించేలా చేయటం కూడా మనము 1050 బీసీ నుంచి 1010 బీసీ వరకు కూడా మనకు చూస్తాం. తర్వాత దావీదుని ఎప్పుడైతే సౌలు పడిపోయాడో, సౌలు దేవుని ఆజ్ఞ పాటించకుండా ఎప్పుడైతే పడిపోతూ వచ్చాడో, అప్పుడు దావీదుని అభిషేకించడం జరుగుతుంది. అది కూడా మనము ఈ 1010 బీసీలో మనము స్పష్టంగా చూడొచ్చు. తర్వాత అప్రాక్సిమేట్ డేట్స్ ఇవన్నీ మీకు పంపిస్తాను తెలుగులో కూడా. తర్వాత మనకి ముఖ్యంగా ఎప్పుడన్నా ఈ గ్రంథం, ఎందుకంటే
ఇప్పటి నుంచి అంటే మొదటి సమూయేలు గ్రంథం నుంచి, మొదటి సమూయేలే కాదు, న్యాయాధిపతుల దగ్గర నుంచి మనకి రెండవ దినవృత్తాంతముల వరకు అంటే హిస్టారికల్ బుక్స్ కవర్ అయ్యే వరకు కూడా మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకి ప్లేసెస్ అంటే ఏ స్థలాల్లో మనకి ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నవి అనేవి కూడా మనం ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే ఏ ప్రాంతంలో జరుగుతుందో తెలిస్తే మనకి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు, ఏ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు, ఏ ప్రజలు ఏ తెగల వారు లేకపోతే ఏ గోత్రం వారి మీద యుద్ధానికి వెళ్తున్నారు అనేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రామా అనే ప్రాంతము సమూయేలు యొక్క నివాస స్థలంగా మనం చూస్తాం. అదేవిధంగా షిలోహ్ అనే ప్రాంతం కూడా మనము ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే కానాన్ దేశానికి చేరిన తర్వాత ఎప్పుడైతే వారు 12 గోత్రాల ప్రజలు వారి యొక్క స్థలాల్ని విభజించి జాషువా యెహోషువ విభజించి ఎట్లయితే పంచిపెట్టాడో దాని తర్వాత వారు ప్రతి సంవత్సరం కూడా దేవునికి బలులు అర్పించడానికి ఈ షిలోహు ప్రాంతానికి వచ్చేవారుగా మనం చూస్తాం. తర్వాత ఎబినేజర్ అండ్ అఫెక్ ఈ ప్రాంతాలు కూడా ఎక్కడైతే ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగిందో ఆ ప్రాంతాలకి ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా మనం చూస్తాం. మిస్పా అనే ప్రాంతం కూడా ఇక్కడ ఎప్పుడైతే సమూయేలు వాళ్ళందరినీ ఏర్పరిచి అక్కడ ప్రార్థనకి పిలిచాడో ఆ ప్రాంతం కూడా మనం ముఖ్య ప్రాంతంగా మనం చూస్తాం. తర్వాత గిల్గాల్ అనే ప్రాంతం కూడా సౌలుని ఎప్పుడైతే దేవుడు సమూయేలు అభిషేకిస్తాడో ఆ ప్రాంతాన్ని మనం గిల్గాల్ గా చూస్తాము. సౌలు యొక్క హోమ్ టౌన్ అంటే సౌలు యొక్క నివాస స్థలం ఏదంటే గిబియా. తర్వాత బెత్లెహేం కూడా చూస్తాం మనం. బెత్లెహేం కూడా దావీదు యొక్క ముఖ్య పట్టణంగా మనం బెత్లెహేం చూస్తాం. ఇక్కడ మనం ముఖ్యంగా మనం లాస్ట్ లో డిస్కస్ చేస్తాం 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందులో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జన్మించింది ఈ బెత్లెహేం గా మనం చూస్తాం. తర్వాత కొన్ని అరణ్య ప్రదేశాలు కూడా మనం ఈ గ్రంథంలో చూస్తూ వస్తాం. అది జిఫ్, తర్వాత మయోన్ అండ్ ఎన్గేడి ఈ ప్రాంతాలు కూడా మనకి ఎప్పుడైతే సౌలు దావీదుని వెంటాడుతాడో చంపటానికి ఈ ప్రాంతాల్లో దావీదు తలదాచుకున్నట్టుగా మనం ఈ ప్రాంతాలను చూస్తాం. తర్వాత నోబ్ అనే ప్రాంతం కూడా దావీదుకి గొల్యాతుకి జరిగిన యుద్ధం కూడా ఈ నోబు ప్రాంతంలో కూడా మనం గమనిస్తాం. తర్వాత మౌంట్ గిల్బోయా, ఈ మౌంట్ గిల్బోయా కూడా సౌలుకి ఫిలిస్తీన్లకి జరిగిన ఫైనల్ బ్యాటిల్ అంటే చివరి యుద్ధము, సౌలుకి ఫిలిస్తీన్లకి జరిగిన చివరి యుద్ధము ఈ మౌంట్ అంటే ఈ పర్వతం గిల్బోయా పర్వతం దగ్గర జరిగినట్టుగా మనం మొదటి సమూయేలు 31వ అధ్యాయం అంటే చివరి వచనంలో మనం ఇది చూస్తాం. తర్వాత ఈ 31 అధ్యాయాల్ని మనం ఏ విధంగా విభజించుకోవచ్చు, మనకి ఈజీగా అర్థం అవటానికి లేదంటే ఈజీగా మనం ధ్యానించుకోవడానికి ఏ విధంగా విభజించవచ్చు అంటే మొదటి 7 వచనాలు కూడా మనము శామ్యూల్ మినిస్ట్రీ అంటే సమూయేలు యొక్క జన్మ తర్వాత సమూయేలు యొక్క మినిస్ట్రీ కూడా మనం చూస్తాం. తర్వాత 8 నుంచి 15వ అధ్యాయముల వరకు కూడా మనము సౌలు యొక్క ద రైజ్ ఆఫ్ సౌల్ అంటే సౌలు ఎలా పైకి లేస్తాడో ఎప్పుడైతే సమూయేలు అభిషేకిస్తాడో ఆ జీవితం అంటే సౌలు యొక్క జీవితము కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తాం. తర్వాత 16 నుంచి 21 వరకు కూడా దావీదు గురించి జరిగిన సంఘటనలు చూస్తాం. అంటే దావీదు అప్పటికి రాజు అవడు, కానీ ఎప్పుడైతే రాజు గొలియాతుని చంపేస్తాడో యుద్ధంలో అప్పుడు దావీదు యొక్క పేరు ఆ చుట్టుపక్కల ఇజ్రాయెల్ ప్రజలకు కానీ ఫిలిస్తీన్లకు కానీ బాగా తెలిసి ఉండటం వల్ల ఈ ముఖ్య వచనాలన్నీ అంటే దావీదుకు జరిగిన సంఘటనలన్నీ 16 నుంచి 20 అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 21 నుంచి 30 అధ్యాయాల వరకు కూడా దావీదు యొక్క శ్రమలు అంటే దావీదు అటు ఇటు పారిపోవచ్చు లేకపోతే గుహల్లో దాక్కోవటము, మళ్ళీ సౌలు వెంటాడటము దావీదుని చంపాలని ఈ వచనాలన్నీ కూడా మనం 21 నుంచి 30 వరకు చూస్తాం. తర్వాత లాస్ట్ వచనంలో మనము సౌలు చనిపోయినట్టుగా అంటే చివరి వచనంలో సౌలు ఆత్మహత్య చేసుకొని చనిపోవటం కూడా మనం ఈ 31వ అధ్యాయంలో మనం చూస్తాం. సో వీటిని బ్రీఫ్ గా మనం గ్రూప్ బై గ్రూప్ చేసుకుంటా మనము చూసుకుంటే గనక మెయిన్ ఫీచర్స్ మనము డివిజన్ 1 అంటే 1 నుంచి 7 చాప్టర్స్ వరకు కూడా మనము లైన్ బై లైన్ అంటే చాప్టర్ బై చాప్టర్ మనము హై లెవెల్లో చూసుకుంటూ వెళ్దాం.
ముఖ్యంగా మనకి మొదటి అధ్యాయంలో ఎల్కానా అనే వ్యక్తి హన్నా ఒక భారీగా మనం చూస్తాము. తర్వాత ఆ ఆ ఎల్కానాకి ఎప్పుడైతే దేవునికి ఆ అర్పణలు గాని లేకపోతే దేవునికి వర్షిప్ చేయడానికి ఈ షీలోహు ప్రాంతానికి వెళ్ళే వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ ఆ షీలోహు ప్రాంతంలో నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి సంవత్సరం కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఈ షీలోహు ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవునికి బలి అర్పణలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడే ఏలీకి హోఫ్నీ ఫినెహాస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళు అక్కడ యాజకులుగా పనిచేస్తారు. ఆ ఇద్దరు కూడా దేవుని పట్ల విధేయత లేక అక్కడ బ్రైబ్స్ తీసుకుంటా, అంటే ఆ బలి అర్పణకు ముందే వాళ్ళు ప్రజల నుంచి ఆ మాంసాన్ని తీసుకోవటము, లేకపోతే వాళ్ళని బెదిరించటము, లేకపోతే వచ్చిన స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించటము, ఇలాంటివి చేస్తూ పాపం చేసేవారుగా ఈ హోఫ్నీ ఫినెహాస్ని గురించి కూడా మనం ఈ మొదటి వచనంలో చూస్తాం. తర్వాత హన్నాకి ఎప్పుడైతే పిల్లలు లేరో అప్పుడు దేవునికి మొరపెట్టడం జరుగుతుంది. ఆ దేవుడికి మొరపెట్టిన తర్వాత ఏలి ఎప్పుడైతే ఈ హన్నా ఈ షిలో ప్రాంతానికి వెళ్ళి దేవునికి మొరపెట్టిందో, అప్పుడు ఏలి తనకి కాన్ఫిడెన్స్ ఇచ్చి దేవుడు మొర విన్నాడు, నీ మొర విని నీకు జన్మ ఆ ఇస్తాడు అనే ఇది ఎప్పుడైతే ఏలి చెప్పాడో, అప్పుడు హన్నాకి సమూయేలు పుట్టడం అనేది కూడా మనం ఈ మొదటి వచనంలో చూస్తాం. ఎప్పుడైతే హన్నా దేవునికి ప్రార్థించి ఒక తీర్మానం చేసుకోవటం కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే నాకు ఆ గర్భం తెరిచి నువ్వు నాకు ఇస్తావో అప్పుడు నేను మీకు అర్పణగా ఇస్తాను అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో హన్నా, ఆ విధంగానే సమూయేలుని తీసుకెళ్లి ఏలీకి అప్పగించి ఆ షీలోహు ప్రాంతంలో దేవునికి సేవకి వాడుకునేలాగా ఈ సమూయేలుని అక్కడ విడిచిపెట్టడం జరిగింది. అక్కడ విడిచిపెట్టేసి వాళ్ళ సొంత ప్రాంతమైన రామా ప్రాంతానికి హన్నా మరి తిరిగి వచ్చేయటం జరుగుతుంది. అప్పుడు సమూయేలు బాలుడైనప్పటి నుంచి కూడా అదే ప్రాంతంలో ఏలీ దగ్గర నేర్చుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, లేకపోతే అక్కడ వచ్చిన పనులు చూసుకుంటూ ఈ సమూయేలు ఎలా పెరిగాడు అనేది కూడా మనము ఈ మొదటి అధ్యాయంలో క్లియర్ గా మనం చూడటం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అధ్యాయంలో కూడా ఏలి ఏలి యొక్క ఏలి యొక్క కుమారులు కూడా ఏ విధంగా పాపం చేస్తూ వచ్చారు, తర్వాత సమూయేలు యొక్క మినిస్ట్రీ అంటే దేవుని పట్ల ఎట్లా దేవుని ఇంట్లో ఉండి ఆలయంలో ఉండి ఎట్లా దేవునికి సేవ పట్ల ఎట్లా ఆసక్తి కలిగి ఉన్నాడో ఈ రెండవ వచనంలో కూడా మనము చూస్తాము. తర్వాత ఈ రెండవ అధ్యాయం 12 నుంచి 17 వరకు కూడా మనము ఈ హోఫ్నీ ఫినెహాస్లు ఎలా ప్రవర్తించారు ఆ ప్రజల పట్ల అనే విషయాన్ని కూడా మనము ఈ రెండవ అధ్యాయం 12 నుంచి 17 వరకు కూడా మనం చూస్తాం. తర్వాత ఇంకా 18 నుంచి కూడా సమూయేలు యొక్క చైల్డ్హుడ్ మినిస్ట్రీ, అంటే చిన్నతనం నుంచి కూడా దేవుని పట్ల ఎట్లా మినిస్టర్ చేశాడో కూడా మనము ఈ అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇంకా డీప్ గా వెళ్ళలేము. తర్వాత ఏలి హన్నాని బ్లెస్ చేయటము, తర్వాత హన్నాకి ముగ్గురు కుమారులు, 2 కుమార్తెలు కూడా జన్మించడం మళ్ళీ మనం ఈ రెండవ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 22 నుంచి 36 వరకు కూడా జనాలు అంటే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి ఆ హోఫ్నీ ఫినెహాస్ గురించి వారు చేసే తప్పుల గురించి వీటన్నిటి గురించి కూడా ఈ ఏలీకి చెప్పడము జరుగుతుంది. అంటే హోఫ్నీ ఫినెహాస్లు చనిపోతారు, దేవుని పట్ల అవిధేయతగా ఉన్నారు అనే విషయాలు కూడా ఇవన్నీ కూడా మనకి ఏలీకి ప్రజలు వచ్చి కంప్లైంట్ చేయడం కూడా మనం చూస్తాం. తర్వాత 3rd చాప్టర్ 3వ అధ్యాయంలో మనము సమూయేలు ఫస్ట్ ప్రాఫెసీ చూస్తాము. అప్పటికి ఏలి ముసలివాడైపోయి తన కళ్ళు కూడా కనిపించకుండా ఉండే పరిస్థితిని కూడా మనము చూస్తాము. తర్వాత ఎప్పుడైతే ఈ 3వ అధ్యాయంలో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ మనం చూస్తాము, దేవుని పిలుపు. ఆ కాలంలో అప్పటి వరకు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడటం కానీ, లేకపోతే దేవుని వాక్కు కానీ, దేవుని వాక్యం కానీ, లేకపోతే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడటం అనేది చాలా తక్కువ. అందుకే సమూయేలుకి బహుశా దేవుడు పిలుస్తున్నాడు అనే విషయం కూడా అక్కడ తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ 3వ అధ్యాయము 4వ వచనము, 3వ అధ్యాయం 6వ వచనము, 3వ అధ్యాయం 8వ వచనం ఇవన్నీ చూస్తే గనక లార్డ్ కాల్స్ అనే ఉంటాయి. అంటే దేవుడు సమూయేలుని పిలుస్తాడు ఈ వచనాల్లో.
తర్వాత ఎప్పుడైతే 3 సార్లు పిలుస్తాడో 3 సార్లు కూడా సమూయేలు ఏలి పిలుస్తున్నాడు అనుకుంటాడు సమూయేలు. తర్వాత ఎప్పుడైతే ఏలి చెప్తాడో ఇది దేవుని పిలుపు, దేవుడు ఇంకోసారి పిలిచినప్పుడు అంటే ప్రభువా సెలవిమ్ము అని ఎప్పుడైతే ఏలి సమూయేలుకు చెప్తాడో అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడటం జరుగుతుంది. సమూయేలుకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చి ఈ ఏలి యొక్క కుటుంబము నాశనం అవ్వబోతుంది. ఏలీస్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంకి వాళ్ళకి వచ్చిన శాపం మొత్తం కూడా ఈ 3వ అధ్యాయంలో మనం చాలా వరకు చూడొచ్చు. ఎందుకంటే దేవుని ఉగ్రత ఎప్పుడైతే హోఫ్ని ఫినెహాసులు పాపంలో పడి ఉండి అక్కడ దేవుని చోటు అంటే దేవుడు నివసించే చోటు ఎట్లయితే అపవిత్రంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో దాన్ని దేవుడు తట్టుకోలేక దేవుడు కోపం వచ్చి ఈ ఏలి కుటుంబాన్ని నాశనం చేయడానికి కొన్ని వారి కుటుంబం నుంచి ఇంకొకరు రారు. ఇవన్నీ కూడా మనము ఇంకా కొన్ని శాపాలు కూడా ఇవి దేవుని ఉగ్రత ఎలా ఏలి కుటుంబానికి వచ్చిందో ఇవన్నీ మనం 3వ అధ్యాయంలో కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని మందసాన్ని కూడా తీసుకోవటం జరుగుతుంది. ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్ క్యాప్చర్డ్ అంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎప్పుడైతే ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోబడతారో అప్పుడు 4,000 సైన్యం అంటే 4,000 మంది సైన్యం ఇజ్రాయెల్ ప్రజలు చంపబడతారు. చంపిన తర్వాత వీరు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి ఎప్పుడైతే ఆ షీలోహు అనే ప్లేస్ నుంచి వీళ్ళు ఆ దేవుని మందసాన్ని తీసుకోవడం జరుగుతుంది. తెచ్చుకొని అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లతో మళ్ళీ పోరాడటం జరుగుతుంది. పోరాడినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ ఓడిపోతారు. వీళ్ళు ఓడిపోయినప్పుడు సుమారు 30,000 సోల్జర్స్ అంటే 30,000 ప్రజలు కూడా ఈ సైనికులు కూడా పడిపోవటం జరుగుతుంది. అప్పుడే ఈ హోఫ్ని ఫినెహాసులు కూడా చనిపోవటం అనేది కూడా మనం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఈ హోఫ్ని ఫినెహాసులను కూడా చంపేయడం జరుగుతుంది. తర్వాత ఏలి అంటే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో బెంజామిన్ గోత్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏలికి ఈ సంఘటన చెప్తాడు. అప్పటికి ఏలి చాలా ఓల్డ్ అయిపోయి 98 ఇయర్స్ అంటే 98 సంవత్సరాలు కలిగిన ఏలి కూడా ఈ విషయాన్ని విని ఎప్పుడైతే హోఫ్ని ఫినెహాస్ చనిపోయారని చెప్తాడో అప్పుడు కూడా స్టేబుల్ గానే ఉండటం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని మందసం అనేది తీసుకెళ్లిపోయారు ఫిలిస్తీన్లు అని ఎప్పుడైతే తెలుస్తుందో ఏలి అక్కడికక్కడే చనిపోవటం అనేది మనం ఈ 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఈ విధంగా మనం చూస్తే ఏలి కూడా 40 సంవత్సరాలు కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా న్యాయాధిపతిగా ఉండటం కూడా మనం ఈ 4వ వచనంలో మనం చూస్తాం. తర్వాత ఈకాబోద్ని కూడా మనం చూస్తాం. అంటే ద గ్లోరీ ఈజ్ డిపార్టెడ్ అనే అర్థం కూడా వచ్చేలాగా చూస్తాం. ఈ ఈకాబోద్ ఎవరు అంటే ఏలీస్ డాటర్ లా అంటే అప్పటికి ఫినెహాస్ చనిపోయాడు. కానీ జన్మనివ్వటానికి ఉంది కాబట్టి అప్పుడు తను కూడా చనిపోవటం జరుగుతుంది. ఈకాబోద్కి జన్మనిచ్చి చనిపోవటం జరుగుతుంది. అక్కడ ఆ హోఫ్ని ఫినెహాస్ భార్యతో ఉన్న ఇంకో వ్యక్తి అతనికి ఆ జన్మనిచ్చిన తర్వాత ఈకాబోద్ అని పేరు పెట్టడం జరిగింది. అదే మనం 4వ అధ్యాయము 21వ వచనము 22వ వచనాల్లో కూడా ఇదంతా మనం చూస్తాం. తర్వాత 5వ అధ్యాయంలో కూడా ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్లు కూడా ఈ మందసాన్ని తీసుకెళ్తారో ఇక్కడ ఈ మందసాన్ని కూడా వాళ్ళు దాగోను మందిరంలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు అక్కడ దాగోను పడిపోవటం అన్య దేవత పడిపోవటము తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి వేరే ప్లేస్ అంటే అష్డోద్ తీసుకురావటము తర్వాత అష్డోద్ లో ఆ దాగోను దేవత పడిపోవటము తర్వాత వీళ్ళందరికీ ట్యూమర్స్ అనే డిసీజ్ రావటము తర్వాత అష్డోద్ నుంచి గాదుకి తీసుకువెళ్తారు. తర్వాత గాదు నుంచి ఎక్రోనికి తీసుకెళ్తారు. ఎప్పుడైతే ఈ మందసం వల్ల వీరికి జరిగిన సంఘటనలు అంటే జరిగిన సంఘటనలు చూసి వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ దాగోన్ని తీసుకెళ్లటం అనేది మనం ఈ 5వ అధ్యాయంలో క్లియర్ గా చూస్తాం. 6వ అధ్యాయంలో ఆర్క్ రిటర్న్ టు ఇజ్రాయెల్ అంటే ఈ
మందసాన్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే తీసుకొస్తారో అక్కడ వాళ్ళు డిసైడ్ అవుతారు ఏంటంటే, మనము మందసం తీసుకెళ్ళినప్పుడు ఉట్టిగే తీసుకెళ్ళొద్దు, మనము కొన్ని బలి అర్పణలు తీసుకెళ్దాము అనేది వీళ్ళు చెప్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఇక్కడ కొన్ని పేర్లు ఉంటాయి, మనకి 5 పేర్లు ఉంటాయి. ఆ 5 పేర్లు కూడా ఫిలిస్తీన్లకు సంబంధించిన 5 ముఖ్యమైన పట్టణాలు అని కూడా మనం తెలుసుకోవచ్చు దీన్ని బట్టి. 6వ అధ్యాయము 17వ వచనము. అక్కడ చూడండి, అపరాధమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అషుదోద్ వారి నిమిత్తం ఒకటి, గాజా వారి నిమిత్తం ఒకటి, అష్కెలోన్ వారి నిమిత్తం ఒకటి, గాజు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోన్ వారి నిమిత్తం ఒకటి. అంటే ఇవన్నీ కూడా 5 ముఖ్య పట్టణాలు, ఫిలిస్తీన్లో 5 ముఖ్య పట్టణాలుగా మనం చూస్తాం. అందులో గాజా మనకు తెలిసిందే, ఇప్పుడు కూడా అక్కడ మనకి రీసెంట్ కూడా వార్ జరుగుతుంది కదా. సో ఆ సేమ్ గాజానే ఇది కూడా. సో అక్కడ ఈ కిజ్రాత్ జెరియమ్ అనే ప్రదేశానికి కూడా వీళ్ళు తీసుకెళ్లి ఆ మందసాన్ని అప్పగించడం కూడా మనము చూస్తాం. సో ఆ మందసాన్ని ఎప్పుడైతే తీసుకొస్తారో ఈ 7వ వచనంలో అభినాదాబ్ అనే వ్యక్తి యొక్క ఇంట్లో కూడా ఈ మందసం ఉంచడం అనేది కూడా మనం చూస్తాం. అభినాదాబ్ యొక్క ఇంట్లో ఈ మందసాన్ని నుంచి ఎలియాజర్ని దానికి కర్తగా, అంటే ఆ మందసాన్ని చూసుకోవటానికి ఎలియాజర్ని కూడా నిర్మించడం అనేది కూడా మనము ఈ 7వ వచనంలో చూస్తాం. అదేవిధంగా సమూయేలు ఇజ్రాయెల్ ప్రజల్ని న్యాయాధిపతిగా ఉండటము, తర్వాత ఈ మందసం కూడా కిర్జాత్ జెరియమ్ అనే ప్రదేశంలో సుమారు 20 సంవత్సరాలు ఉన్నట్టు కూడా మనము 7వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనము చూస్తాం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మళ్ళీ ఫిలిస్తీన్లు వారిని అటాక్ చేసి ఎప్పుడైతే వారు ఏడుస్తారో, అంటే దేవునికి మొరపెట్టుకుంటారో, అప్పుడు సమూయేలు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడనమాట. దేవుడు మన పట్ల ఉన్నాడు, దేవుడు మనకి అన్యాయం చేయడు అనే ఇది కూడా మనకి ఈ వచనాలు కూడా మనం 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం 3వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు ఫిలిస్తీన్లు ఎప్పుడైతే ఈ సమూయేలు ప్రార్థించగా, అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళారో అక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడి, భయాందోళన లేకపోతే గందరగోళం ఏర్పడిపోయి ఫిలిస్తీన్లు అందరూ చెదిరిపోవటం కూడా మనం 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తాం. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్ని తరిమి వారిని చంపటం కూడా మనము చూస్తాము. అప్పుడు ఎబినేజర్ అనే పేరు కూడా మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తాము. దస్ ఫర్ ద లార్డ్ హ్యాస్ హెల్ప్డ్ us, అంటే దేవుడు మనకి సహాయం చేశాను అనే అర్థం వచ్చేలాగా కూడా మనం చూస్తాము. తర్వాత ఇదే విధంగా మనకి సెకండ్ డివిజన్, అంటే ఇది ఫస్ట్ పార్ట్. ఎక్కడి వరకు మనం చూసుకున్నామంటే సమూయేలు జన్మించడం దగ్గర నుంచి ఫిలిస్తీన్ యొక్క యుద్ధం వరకు కూడా మనము హోఫ్ని ఫినెహాస్ చనిపోవటము, ఏలి చనిపోవటము, తర్వాత సమూయేలు న్యాయాధిపతిగా ఉండటము, ఇవన్నీ కూడా మనం 7వ వచనం వరకు చూసాం. తర్వాత 8 నుంచి 15వ వచనం వరకు కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మోనార్కీ అండ్ ద రైన్ ఆఫ్ సౌల్, అంటే సౌలు మహారాజుని ఏర్పరచుకోవటం అనేది ఈ 8 నుంచి 15 వరకు చూస్తాం. ఇప్పటి వరకు మనకి చూసుకున్నది సమూయేలు జీవితం గురించి కానీ, సమూయేలు చేసిన పనుల గురించి కానీ, లేకపోతే ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ల మధ్య జరిగిన సంఘటనలు కానీ మనం చూసాం. ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే సౌలు ఎలా వచ్చాడు అనేది కూడా మనం చూస్తాం. ఇక్కడ సమూయేలుకి 2 కుమారులు, యావేలు, అబీజా కుమారులు ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ సమూయేలు వృద్ధాప్యంలో ఉన్నట్టుగా మనం 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. తర్వాత ఎట్లయితే ఏలీ ప్రవక్త యొక్క కుమారుడు హోఫ్ని ఫినెహాసు సరైన మార్గంలో ఉండకుండా ఉన్నారో, అదే విధంగా ఇక్కడ సమూయేలు యొక్క కుమారులు జోయల్ అండ్ అబీజా కూడా అదే విధంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాము. 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనము అది చూస్తాం. తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఈ 2 కుమార్తెలు కూడా ఈ విధంగా ఉండటం చూసి వారు చాలా భయపడిపోయారు. ఎందుకంటే సమూయేలు వృద్ధాప్యంలో ఉండిపోయాడు,
ఈ ఇద్దరు కుమారులు కూడా ఇలా ఉన్నారు. మన ఫిలిస్తీన్లు మన మీదకి యుద్ధానికి వస్తే మనల్ని ఎవరు రక్షించేది అని కూడా ఈ ప్రజలు ఆలోచించుకొని ఏం చేశారంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు రాజు కొరకు సమూయేలు దగ్గర మొరపెట్టుకోవటం జరుగుతుంది. అప్పుడు సమూయేలు దేవుని దగ్గర మొరపెట్టుకోవటం కూడా మనం 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తాం. సో అదే విధంగా అప్పుడు సౌలు ఎప్పుడైతే సమూయేలు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకున్నాడో అప్పుడు ఒక వచనం కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు విసర్జించింది నిన్ను కాదు తన దేవుణ్ణే అని చెప్పేసి దేవుడు సమూయేలుకి సెలవు ఇవ్వటము. తర్వాత పలుమార్లు సమూయేలు కూడా రాజు వల్ల వచ్చే నష్టాలు కానీ రాజు పరిపాలన వల్ల వచ్చే ఆ ఇది కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలకి వివరించడం జరిగిందో అయినా సరే వారు వినకపోవటం జరుగుతుంది. ఎందుకంటే దేవుడే మన రాజుగా ఉన్నాడు కాబట్టి దేవుడే మనల్ని చూసుకుంటాడు అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాళ్ళు వినకపోవటం వల్ల సమూయేలు కూడా దేవుడు కూడా రాజుని ఏర్పరచు అని సమూయేలుకి సెలవు ఇవ్వటము. తర్వాత సమూయేలు సౌలు అనే రాజును కూడా ఏర్పరచడం అనేది కూడా ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. సౌలు అనేవాడు కీషు యొక్క కుమారుడు సౌలు. తర్వాత ఆ వీరు గాడిదలను పెంచుకునే కుటుంబంగా మనం చూస్తాము 9వ అధ్యాయం 3వ వచనంలో. తర్వాత ముందే అంటే సౌలు ఎప్పుడైతే ఆ గాడిదలు తప్పిపోయి ఆ వెతుక్కుంటూ వస్తాడో ఆ ముందు రోజే దేవుడు సమూయేలుకి ఆ చెప్పడం జరిగింది. ఒక సౌలు అనే వ్యక్తి లేకపోతే ఒక వ్యక్తి వెతుక్కుంటూ వస్తాడు తనని నువ్వు అభిషేకించు అని ఎప్పుడైతే చెప్తాడో ఆ ప్రకారంగా సౌలు రావటము, తర్వాత సౌలుని తీసుకువెళ్లి సమూయేలు అభిషేకం చేయటము ఇదంతా కూడా మనము చూస్తాం. అదే విధంగా అదే 10వ అధ్యాయంలో మనము 10వ అధ్యాయం 1 నుంచి 17 వరకు కూడా సౌలుని అభిషేకించడం చూస్తాము. ఆ విధంగా 10వ అధ్యాయం 17 నుంచి 27 వచనం వరకు సౌలుని రాజుగా ఇజ్రాయెల్ ప్రజల ముందు అనౌన్స్ చేయటము లేకపోతే బహిర్గతం చేయటం కూడా మనము ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మనము ఇంకా 10వ అధ్యాయము 22, 23, 25 అధ్యాయంలో కూడా ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ గుంపుగా గ్యాదర్ చేసి అక్కడ బెంజామిన్ గోత్రం వాళ్ళు పిలుస్తారో అప్పుడు ఈ బెంజామిన్ గోత్రంలో ఈ సౌలు లేకపోవటము, తర్వాత సౌలుని వారు మళ్ళీ తీసుకురావటము ఇదంతా కూడా మనం 10వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత అదే విధంగా 11వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక యుద్ధం కూడా మనం చూస్తాం. అంటే నాహాషు అమోనీయులు అంటే నాహాషు రాజు అమోనీయుల మధ్య ఇజ్రాయెల్ ప్రజల మధ్య జాబేష్ గిలియాద్ మధ్య ఎట్లయితే యుద్ధం జరిగిందో మనం చూస్తాం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేకుండా ఉన్నారో అప్పుడు వీళ్ళు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్పటము, తర్వాత సౌలు ఆజ్ఞ ఇవ్వటము, తర్వాత ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల నుంచి 3 లక్షల మంది, తర్వాత యూదా ప్రజల నుంచి అంటే ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు అంటే మిగతా గోత్రాలందరూ కలిపి ఇజ్రాయెల్ ప్రజలు యూదా గోత్రం వరకు కూడా ఒక గోత్రంగా మనం ఈ మ్యాప్ లో కూడా మనం చూసాం. సో ఇజ్రాయెల్ ప్రజల నుంచి సుమారు 3 లక్షల మంది, యూదా గోత్రం నుంచి 30,000 మంది కూడా ఈ సైన్యాన్ని ఏర్పరచుకోవడం అనేది మనం 11వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు అమోనీయుల మధ్య యుద్ధం చూస్తాము. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళని ఓడించడం చూస్తాము. తర్వాత సౌలుని రాజుగా గిల్గాల్ ప్రదేశంలో వాళ్ళు సౌలుని రాజుగా ఎన్నుకోవటం కూడా మనం ఈ 11వ వచనంలో చూస్తాం. అదేవిధంగా 12వ అధ్యాయంలో కూడా మనము సమూయేలు ఏ విధంగా సౌలుని డెడికేట్ చేశాడో వాళ్ళందరి ముందు కూడా మనము చూస్తాం అన్నమాట. అదే విధంగా సమూయేలు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి కొన్ని మాటలు చెప్తూ వస్తాడు. అదే మనం 12వ అధ్యాయము 5వ వచనం నుంచి కూడా మనం చూస్తాము. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఎలా దేవుడు విడిపించాడు. తర్వాత మనకి న్యాయాధిపతుల్లో కొన్ని యుద్ధాలు జరుగుతాయి కదా, సిసేరా దగ్గర నుంచి, తర్వాత హజోర్ దగ్గర నుంచి, ఫిలిస్తీన్ల మధ్య నుంచి, తర్వాత మోయాబ్ దేశస్తుల దగ్గర నుంచి ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళందరి మధ్య పోరాడి గెలిచారో ఆ విషయాన్ని అంతా కూడా సమూయేలు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. అదే చూస్తాం మనం. తర్వాత ఏ విధంగా న్యాయాధిపతుల్ని అంటే జెరుబ్బాలు, బేదాన్, జెఫ్తా,
ఈ న్యాయాధిపతుల్ని ఏ విధంగా దేవుడు ఏర్పరచాడు అనే విషయం కూడా ఈ 12వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత మనం బ్రీఫ్ గా చూసుకుంటూ వెళ్దామండి, మనకి టైం లేదు. తర్వాత 13వ అధ్యాయంలో సౌలు, ఎప్పుడైతే సౌలు యుద్ధానికి వెళ్తాడో అక్కడ యుద్ధం దగ్గర సుమారు 3,000 మంది, అంటే 2,000 మంది ఇజ్రాయెల్, 1000 మంది 2,000 మంది ఇజ్రాయెల్ ప్రజలు సౌలుతో ఉంటారు. 1000 మంది కూడా యోనాతాన్తో ఉంటారు. ఎప్పుడైతే యోనాతాను ఆ దండుని, అంటే ఇజ్రాయెల్ దండు దగ్గరికి వెళ్ళి నిర్మూలించాడో అప్పుడు ఈ సౌలే వీళ్ళందరినీ చంపాడు అనే విషయం కూడా వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలందరూ అనుకుంటారనమాట. అది మనం 13వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత సమూయేలు సౌలు రాజ్యాన్ని స్థిరపరచటము, అంటే సౌలు రాజ్యాన్ని కొనసాగించకుండా చేస్తాడు. ఎందుకు అంటే అక్కడ సౌలు బలి అర్పణకి రాకముందే ఈ సాక్రిఫైస్ అనేది సౌలు చేయటం అనేది కూడా మనం ఈ ముఖ్య వచనం కూడా చూస్తాం అన్నమాట. ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివిని గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును అనే విషయము ఇక్కడ దావీదు గురించి కూడా ఇక్కడ చెప్తాం కూడా మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఎందుకు అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సౌలు చేసిన తప్పు ఏంటి అనేది చూస్తే 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. ఎవరు అర్పించారండి? ఇక్కడ సౌలు అర్పించాడు. అంటే ఇక్కడ 8వ అధ్యాయం చూస్తే సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను అనేది మనం చూస్తాం. ఎందుకంటే సౌలు భయపడిపోయాడు. అక్కడ సౌలు దేవుడి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే చెదిరిపోతున్నారో తన దగ్గర ఉన్న సైన్యం ఎప్పుడైతే చెదిరిపోతారో అప్పుడు సౌలుకి భయం వేస్తుంది. దేవుడి మీద డిపెండ్ అవ్వకపోవటం వల్ల సౌలుకి భయం వేయటం ద్వారా ఆ అర్పణ సౌలే చేయటం అనేది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అదే విధంగా తర్వాత మనకి ముఖ్యమైన వచనాలు ఇంకా లాస్ట్ లో 13వ అధ్యాయం చివరిలో చూస్తే వారికి ఆయుధాలు లేకపోవటము కూడా మనం చూస్తాం అన్నమాట. తర్వాత 14వ వచనంలో కూడా యోనాతాను ఎట్లయితే ఫిలిస్తీయుల్ని ఓడించాడో అది మనం చూస్తాము. తర్వాత సౌలు రాజు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మీరేమి తినటానికి వీల్లేదు, మనం ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి గెలిచే వరకు అనే ఒక ఇది చెప్పటము, తర్వాత వాళ్ళు ఏమి తినకుండా సాయంత్రం వరకు కూడా ఉండటము, ఇదంతా కూడా మనము 14వ వచనంలో కూడా మనం చూస్తాం అనమాట. ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోనాతాను లేకపోవటము, తర్వాత యోనాతాను ఆ తేనెని టేస్ట్ చేయటం కూడా మనము చూస్తాం అనమాట. ఈ విధంగా ఈ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. తర్వాత సౌలు యోనాతాన్ని కూడా చంపడానికి కూడా ఈ వచనంలో కూడా మనము చూస్తూ వస్తాం. అదే విధంగా 15వ వచనంలో కూడా మనము సౌలు ఎట్లయితే ఆగాగు రాజుని, అంటే సమూయేలు వచ్చి చెప్తాడు కదా అమాలేకీయుల్ని జయించమని చెప్పినప్పుడు సౌలు వెళ్ళి అమాలేకీయుల మధ్య యుద్ధం చేసి అసలు సమూయేలు చెప్పింది ఏంటంటే అమాలేకీయుల మీద యుద్ధం చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ, అంటే చిన్న పిల్ల వారితో సహా నిర్మూలం చేయమని, అక్కడ వారికి ఉన్న ఆస్తుల్ని లేకపోతే వారికి ఉన్న జంతు వీటిని కూడా నిర్మూలన చేయమని చెప్పినా కూడా సౌలు ఏం చేస్తాడంటే ఆ మాట వినకుండా ఆ రాజుని తెచ్చుకొని ఆ రాజుని చంపకుండా అక్కడున్న వాటిని దేవునికి బలి ఇవ్వటం కూడా మనం చూస్తాం అనమాట. ఎందుకు ఇలా చేశాడు అంటే ఇలా చేయటం వల్ల దేవుని ఆజ్ఞని అతిక్రమించిన వాడిగా మనం సౌలుని చూస్తాము. అదే విధంగా అదే అధ్యాయంలో మనము సౌలుని ఒక రాజుగా తిరస్కరించడం కూడా మనము ఈ అధ్యాయంలో మనం చూస్తాం క్లియర్ గా. 15th చాప్టర్ లో మనం అది చూస్తాం. అదే మనము ఇందాక చూసాం కదా 15వ అధ్యాయంలో ఒబే ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్, అంటే బలుల కంటే దేవునికి విధేయత ఉండటమే
మేలు అనేది కూడా మనము ఈ సమూయేలు చెప్పడం కూడా ఈ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 16వ అధ్యాయంలో కూడా దేవుడు సౌలు దావీదుని అభిషేకించటము, దావీదుని అభిషేకించడం చూస్తాము. తర్వాత ఎట్లయితే సౌలు హృదయం అనేది కఠినంగా లేకపోతే నిరుత్సాహంగా ఉండిందో ఈ 16వ అధ్యాయంలో చూస్తాము. అదేవిధంగా 17వ వచనంలో మనము దావీదు గొల్యాతుకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూస్తాము. తర్వాత 18వ అధ్యాయం వచ్చేసరికి సౌలు ఏ విధంగా దావీదుని ఫిలిస్తీన్ల యుద్ధానికి పంపించడము. అంతే సౌలుకి ఈర్ష ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దావీదు గొల్యాతు మధ్య యుద్ధం జరిగిందో ప్రజలందరూ కూడా ఒక పాట పాడటం జరుగుతుంది. ఏంటది మనం చూస్తాం కదా. దావీదు 10,000 మందిని నిర్మూలించను, సౌలు 1000 మందిని నిర్మూలించనని ఎప్పుడైతే ప్రజలు పాడుతూ వస్తారో అది సౌలు వరకు వెళ్ళి సౌలుకు కూడా ఒక జలసీ అనేది క్రియేట్ అయిపోయి దావీదుని చంపటానికి చూస్తాడు. దావీదుని చంపటానికి అనేక ప్రయత్నాలు చేసినట్టుగా మనం ఈ గ్రంథంలో చూస్తాము. తర్వాత దావీదు ఫిలిస్తీన్ని ఓడిస్తే ఈ మికాల్ అనే కుమార్తెని ఇచ్చి వివాహం జరిపిస్తానని చెప్పటము, తర్వాత దావీదు ఫిలిస్తీన్ని ఓడించటము చూస్తాము. ఇదంతా కూడా మనము 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అదేవిధంగా 19వ అధ్యాయంలో కూడా సౌలు దావీదు వెంట పడటము, చంపడానికి ఇదంతా కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే సౌలు జలసీగా ఉండి దావీదుని చంపాలని చూస్తాడో తన భార్య అయిన మికాలు కూడా సేవ్ చేయడం జరుగుతుంది. అంటే సౌలు దావీదు ఇక్కడ లేడు అని చెప్పేసి కూడా తనని ద్వారం నుంచి పంపించేయటము ఇదంతా కూడా మనము చూస్తాం. ఈ విధంగా సౌలు ఎప్పుడైతే దావీదుని వెంబడించాడో దావీదు వెళ్ళి సమూయేలు దగ్గరికి వెళ్ళిపోతాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు స్టిల్ అంటే సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ప్రజల్ని పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి దేవుని ఆత్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఏం చేయలేకపోవటము. తర్వాత సౌలు తనంతటికి తానే సమూయేలు అంటే రామా ప్రాంతం అంటే చెప్పాం కదా మనం, సమూయేలు రామా ప్రాంతం దగ్గర ఉండటం జరుగుతుంది. సో సౌలు కూడా ఆ రామా ప్రాంతానికి వెళ్ళటము, అక్కడ యుద్ధానికి దావీదుని చంపడానికి వెళ్ళటము, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయేసరికి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఏం చేయలేకపోవటము ఇదంతా కూడా మనం 19వ అధ్యాయంలో చూస్తాం. అదేవిధంగా 20వ అధ్యాయంలో యోనతాన్ అంటే దావీదుకి యోనతానికి మధ్య నిబంధన మనం చూస్తాం. అంటే అక్కడ సిగ్నల్ ఆఫ్ యారో అంటే ఎప్పుడైతే నేను బాణం విసిరి నీకు దాటేటట్టుగా బాణం విసిరితే నువ్వు పారిపోమని అర్థంగా, లేకపోతే నీ దగ్గర పరిసర ప్రాంతాల్లో బాణం పడితే నువ్వు సేఫ్ గా ఉన్నట్టుగా ఈ సూచనలు వాళ్ళు మాట్లాడుకొని ఏ విధంగా యోనతాను దావీదుని కాపాడటానికి చూశాడో ఈ 20వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. అదే విధంగా వారిద్దరు కూడా దేవుని మీద డిపెండ్ అయ్యే పీపుల్ గా మనం చూస్తాము. వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా దేవుడు ఎట్లయితే శిష్యుల పట్ల ఎట్లయితే ఉన్నాడో అదే ప్రేమని వారిద్దరు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే విధంగా 21వ అధ్యాయంలో దావీదు పారిపోవటము, నోబ్ అనే ప్రాంతానికి పారిపోవటము, తర్వాత గాద్ అనే ప్రాంతానికి పారిపోవటము, తర్వాత ఆకీషు గాద్ అనే ప్రాంతము ఒక ఫిలిస్తీన్లో ఒక ముఖ్య పట్టణంగా చూస్తాం. ఆ ముఖ్య పట్టణానికి రాజు ఆకీషుగా చూస్తాం. ఆ ఆకీష్ దగ్గరికి వెళ్ళటము, ఆకీష్ దగ్గర ఉండటము ఇదంతా కూడా మనము 21వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. తర్వాత 22వ వచనంలో కూడా అదుల్లాం అనే గుహల్లో కూడా దావీదు దాక్కోవటము, తర్వాత సౌలు వెంబడించటము ఇదంతా కూడా మనము చూస్తాం అన్నమాట. స్టిల్ సౌలు దావీదుని చంపడానికి వెంటపడినప్పటికీ దావీదు ఎంత స్ట్రాంగ్ హోల్డ్ గా దేవుడి మీద డిపెండ్ అయ్యి మనము దేవుడు అభిషేకించిన రాజుని మనం ఏం చేయకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నిసార్లు దావీదుకి ఒక ఆపర్చునిటీ సౌలుని చంపడానికి ఎన్నిసార్లు ఆపర్చునిటీ వచ్చినా దాన్ని ఉపయోగించకుండా దేవుని పట్ల ప్రేమతో లేకపోతే దేవుడు అభిషేకించిన రాజు మీద మనం ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో సౌలుని చంపకుండా అలా వదిలేయటం కూడా మనము
చాలా చూస్తాం అన్నమాట. సో ఇదే 22వ అధ్యాయంలో ఆ సౌలు ఒక మరణకాండ చేస్తాడు. అంటే 85 ఆ ప్రీస్ట్ ని, అంటే యాజకుల్ని కూడా చంపటం చూస్తాము. అబియాతార్ అనే అతను కూడా ఎస్కేప్ అవటం చూస్తాము. తర్వాత దావీదు వీరిని కొంతమందిని ఏర్పరచుకోవటము. ఇప్పటికీ అంటే 22వ అధ్యాయం వచ్చేసరికి దావీదు ఏర్పరచుకున్న జనం కూడా ఉన్నారు. కొంతమంది సౌలు దగ్గర ఉండే ప్రజలు సౌలు పరిపాలన నచ్చక దాదాపు 400 మంది కూడా సౌలు దగ్గర నుంచి దావీదు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. సో దావీదు అట్లా అట్లా డెవలప్ అవుతూ కూడా మనకి ఇంకా వచ్చే అధ్యాయాల్లో చూస్తే గనక 600 మంది దావీదుతో ఉండటం చూస్తాము. దావీదు వారిని ఏ విధంగా లీడర్ గా ఉండి నడిపించాడో కూడా మనము చూస్తాము 22వ వచనం తర్వాత కూడా. తర్వాత అదే విధంగా 23వ వచనంలో కిలియా ఆ కిలియా ప్రాంతంలో ఎట్లయితే ఆ దే ఆ, దావీదు సేవించాడో, అంటే దావీదు ఆ ప్రాంతాన్ని సేవించాడో అది కూడా మనం చూస్తాం అన్నమాట. అంటే ఫిలిస్తీన్లు అనే ప్రజలు కూడా ఈ కిలియా ప్రాంతానికి రావటము, ఆ యుద్ధానికి రావటము, తర్వాత దేవుడు మొరపెట్టుకోవటము, ఆ ఆ ప్రాంతానికి నేను వెళ్ళి యుద్ధం చేయొచ్చా అని దేవుడిని అడగటము, తర్వాత దేవుడు సమాధానం ఇవ్వటము, ఇదంతా కూడా మనము 23వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు ఈ కిలియా ప్రాంతం పట్ల విజయాన్ని ఇవ్వటము, ఇది కూడా మనము ఈ 23వ అధ్యాయంలో చూస్తాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే దావీదు జీవితంలో ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడము, లేకపోతే దేవుణ్ణి అడగటం కూడా మనం చూస్తా వస్తాం మిగతా చాలా అధ్యాయాల్లో కూడా. అంటే 23వ అధ్యాయం 4వ వచనంలో కానీ, 2వ వచనంలో కానీ, లేకపోతే 23వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం. ఒక వచనం చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 23:4. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను, నీవు లేచి ఇక్కడ ఇంకోసారి విచారణ తర్వాత మనకి ముందు ఉంటది. 2వ వచనం చూడండి. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. అంటే 2 సార్లు కూడా దేవుణ్ణి అడగటం కూడా చూస్తాం. అంటే దావీదు దేవుడి పట్ల ఎట్లా హృదయానుసారుడిగా, అంటే దావీదు దేవునికి ఇష్టమైంది ఏదో అదే చేసేవాడిగా మనము ఈ వచనాలను బట్టి కూడా మనం నేర్చుకోవచ్చు. తర్వాత అదే విధంగా సౌలు మళ్ళీ ఈ 23వ అధ్యాయంలో సౌలు వెంబడించటము, తర్వాత దావీదు అరణ్య ప్రదేశంలో జిఫ్ అనే అరణ్య ప్రదేశంలో వెళ్ళటము, అక్కడ యోనాతాను వచ్చి యోనాతాను వచ్చి దావీదుని ఎంకరేజ్ చేయటము, ఇదంతా కూడా మనం 23వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 24వ వచనం వచ్చేసరికి దావీదు డేవిడ్ స్పేర్ సౌల్, అంటే దావీదు సౌలు వీళ్ళిద్దరు కూడా అనుకోని రీతిగా ఒకటే ప్లేస్ లో, అంటే ఎన్ గేడి అనే అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ 300 సైన్యాన్ని తీసుకొని సౌలు దావీదుని వెతకటానికి వెళ్తాడనమాట. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఒకటే ప్రదేశంలో ఉన్నాడో చంపటానికి వీలుంది, కానీ చంపకుండా దావీదు యొక్క రోబ్, అంటే తను కట్టుకున్న ఆ రోబ్ ని కొంచెం కట్ చేసుకొని తీసుకురావటము, దాన్ని తర్వాత కొన్ని రోజుల తర్వాత సౌలుకి చూపించటము, నేను నిన్ను చంపగలను కానీ నేను చంపలేదు అనే ప్రూఫ్ గా దాన్ని చూపించడం కూడా మనము చూస్తాము. అప్పుడు సౌలు ఎక్నాలెడ్జ్ చేస్తాడు, ఏమని అంటే దావీదు నీతిమంతుడు, దావీదు నాకంటే నీతిమంతుడు అని కూడా ప్రస్తావించటము, తర్వాత సౌలు దావీదుని ఆశీర్వదించటము, ఇదంతా కూడా మనం 24వ వచనంలో చూస్తాం. అప్పుడు దావీదు సౌలు తన ప్రదేశానికి తను వెళ్ళిపోవటం కూడా మనం చూస్తాం. తర్వాత 25వ అధ్యాయం వచ్చేసరికి సమూయేలు చనిపోవటం జరుగుతుంది. తర్వాత దావీదు నాబాలు అబిగేల్కి మధ్య జరిగిన సంభాషణ, లేకపోతే దావీదు అబిగేల్ ని పెళ్లి చేసుకోవటము,
నాబాల్ యొక్క భార్య ఆ, పెళ్లి చేసుకోవటం కూడా మనము ఈ 25వ అధ్యాయంలో మనం చూస్తాం. 26వ వచనం వచ్చేసరికి ఇంకొకసారి, అంటే 24లో ఏ విధంగా జరిగిందో, 24వ వచనంలో సౌలు దావీదు ఒకటే గుహలో ఉండటము, దావీదు చూడటము, చంపకుండా వదిలిపెట్టడము, ఇదంతా మళ్ళీ దావీదు వెళ్ళి సౌలుకి ఆ, నేను చంపలేదు, అవకాశం వచ్చినా సరే అని చెప్పటము, తర్వాత సౌలు నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు అని చెప్పటము, వెళ్ళిపోవటము, ఇది ఎట్లయితే జరిగిందో ఇదే సంఘటన, అంటే సేమ్ ఇన్సిడెంట్స్ కూడా మనం 26th చాప్టర్ లో కూడా మనం చూస్తాం. ఇక్కడ జరిగింది మాత్రం అభిషేక్ అనే డేవిడ్ అండ్ అభిషేక్ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే సౌలుని చూస్తాడో ఆ అభిషేక్ రాజు కూడా అంటే అభిషేక్ అనేవాడు దావీదుతో ఉన్న వ్యక్తి. ఈ అభిషేక్ కూడా ఏమని చెప్తాడంటే దావీదుని చంపేయమని చెప్తే మళ్ళీ అక్కడ కూడా దావీదుని చంపకుండా వదిలిపెట్టడము, చంపకుండా దావీదు యొక్క కత్తిని కానీ లేకపోతే దావీదు యొక్క నీటి ఊటను తీసుకోవటం జరుగుతుంది. తీసుకొని మళ్ళీ అదే విధంగా దావీదు వారికి మళ్ళీ చెప్తాడు సేమ్, ఏమని అంటే నేను చంపకుండా విడిచిపెట్టాను చూడండి, ప్రూఫ్ గా అవి చూపించి సౌలుతో మాట్లాడటము. అదే విధంగా సౌలు దావీదుకి ఏం చెప్తాడంటే నువ్వు నీతిమంతుడివి, నాకంటే నీతిమంతుడివి అని సౌలు చెప్పటము. తర్వాత నేను ఇన్నేం చేయను, నువ్వు నాతో వచ్చాయని చెప్పటము. కానీ దావీదు కూడా భయపడి అలా చేయకుండా సౌలు దగ్గర ఉండకుండా అక్కడికి వెళ్ళి తనున్న ప్రదేశానికి వెళ్ళిపోవటం కూడా ఈ 26వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 27వ అధ్యాయంలో ఫిలిస్తీన్ దగ్గర డేవిడ్ ఉండటము, వాళ్ళతో ఫ్రెండ్షిప్ లాగా ఉండటము, గాద్ అనే ప్లేస్ లో ఉండటము. తర్వాత చిక్లాగ్ మీరు వినే ఉంటారు. ఈ చిక్లాగ్ అనే ప్రాంతం కూడా చాలా సంవత్సరాలు, అంటే సుమారు 1 సంవత్సరం 4 నెలలు కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో దావీదు నివసించటము, అంటే తలదార్చుకోవటం అనమాట. ఎప్పుడైతే సౌలు వెంబడిస్తూ వచ్చాడో ఇంకా దావీదుకి ఇజ్రాయెల్ దేశంలో గాని ఆ పరిసర ప్రాంతాల్లో ఉండటం కూడా చాలా అపాయం అని తెలుసుకొని ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి ఉండటం అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అప్పటికి దావీదుతో ఉన్నవారు 600 మంది ఉన్నారు. 600 మందితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండటం కూడా మనం చూస్తాం. తర్వాత దావీదు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్లు గాద్ అనే ప్రాంతంలో జిక్లాగ్ అనే ప్రాంతంలో దావీదు నివసిస్తున్నాడో ఆ ప్రదేశాల్లో ఇజ్రాయెల్ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరినీ కూడా నిర్మూలించడం కూడా మనం 27వ అధ్యాయంలో కూడా మీరు చదువుతూ వస్తే తెలిసిపోతుంది అనమాట. అదేవిధంగా 28వ అధ్యాయం వచ్చేసరికి ఎప్పుడైతే సౌలు ఈ దావీదు పరిపాలన చూసి, లేకపోతే దావీదు యొక్క మంచితనం కానీ దావీదు ఏ విధంగా విజయాలు సాధిస్తున్నాడో, లేకపోతే దావీదుని చంపలేకపోవటం కానీ ఇదన్నీ చూసి కూడా ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళటము, ఆత్మ వచ్చే స్త్రీ దగ్గరికి వెళ్ళటము, సమూయేలు తర్వాత మాట్లాడటము. సమూయేలు ఇక్కడ ఏమని చెప్తాడంటే నువ్వు అమాలేకీయుల్ని చంపలేదు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పటము. ఇదంతా కూడా ఈ సౌల్ కొలాప్సెస్, అంటే సౌలు ఆ పదాలన్నీ విని కూడా అక్కడ నిరుత్సాహపడిపోవటం కూడా మనం 28వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 29వ అధ్యాయం వచ్చేసరికి ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇక్కడ దావీదు గాద్ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆఫేక్ అనే రాజుతో, ఆకీష్ అనే రాజుతో ఉన్నాడు కాబట్టి ఈ ఆకీష్ అనే రాజుతో దావీదు రావటము, ఆ ఫిలిస్తీన్ అంటే మిగతా పట్టణం వాళ్ళ రాజులు చూసి దావీదు ఎందుకు మీతో ఉన్నాడు అని అడగటము. తర్వాత అడిగిన తర్వాత ఆ ఆకీష్ చెప్పటము దావీదు చాలా నీతిమంతుడు, లేకపోతే దావీదు చాలా మంచి పర్సన్ అని చెప్పటము. తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోవటము, ఎందుకంటే వీరికి భయం అనమాట. ఏమనంటే దావీదు ఫిలిస్తీన్తో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధం వెళ్ళిన తర్వాత మనల్ని వదిలేసి ఇజ్రాయెల్ పట్ల, అంటే ఇజ్రాయెల్ తరపున పోరాడతాడు అనే ఒక భయం కలిగి దావీదుని ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధానికి వెళ్ళటానికి ఒప్పుకోరనమాట. ఒప్పుకోనప్పుడు దావీదు మళ్ళీ సేమ్ జిక్లాగ్ అనే ప్రాంతానికి కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే
ఎప్పుడైతే దావీదు ఈ ఒక ప్రాంతానికి అంటే ఆఫేక్ అనే ప్రాంతానికి వెళ్తాడు ఈ సంఘటన అంతా జరిగినప్పుడు. ఎప్పుడైతే జిక్లాగ్ ప్రాంతానికి తిరిగి వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా అంటే జిక్లాగ్ అనే ప్రాంతం అంతా కూడా కాల్చివేయటం జరుగుతుంది. అంటే అక్కడున్న ఫ్యామిలీస్‌ని గాని, అక్కడున్న స్త్రీలను గాని, చిన్న పిల్లవారిని గాని వాళ్ళందరినీ అంటే అమాలేకీయులు వచ్చి నిర్మూలించటం చూసి దావీదు చాలా దుఃఖాక్రాంతుడైతాడు. అక్కడున్న ప్రజలు గాని, వారు గాని అంత దుఃఖంతో నిండిపోతారనమాట. తర్వాత దావీదు అమాలేకీయులని మళ్ళీ అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్లి 600 మంది యుద్ధానికి వెళ్తే 200 మంది మ మధ్యలోనే నిరుత్సాహపడిపోయి ఆయాసపడటము, తర్వాత 400 మందితో వెళ్లి వాళ్ళందరినీ జయించడం గూడా మనం ఈ 30వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత చివరి అధ్యాయం 31వ వచనం వచ్చేసరికి ఎప్పుడైతే ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారో అప్పుడు ఆళ్ళ ప్రజలు అంటే సౌలు యొక్క కుమారులు గూడా యోనాతాను, అబీనాదాబు, ఆహ్, మల్కీషేల్ వీళ్ళైతే ఉన్నారో వీళ్ళని గూడా చంపటం జరుగుతుంది. తర్వాత సౌలు ఎప్పుడైతే అప్పటికి ఈ యుద్ధంలో సౌలుకి మొత్తము బాణాలు చుట్టుకొని చాలా నిస్సహాయ స్థితిలో ఉండటం జరుగుతుంది. అప్పుడు తనతో పాటు ఉన్న ఆర్మర్ బేరర్ అంటే తనతో పాటు ఉన్న సైనికుడిని కూడా నన్ను చంపేయమని చెప్పడము, తర్వాత ఆ సైనికుడు చంపను అని చెప్పటము, తర్వాత తనకి తానే కత్తి మీద పడిపోయి చనిపోవటము, సూసైడ్ చేసుకోవటం కూడా ఈ చివరి అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. తర్వాత ఫిలిస్తీన్లందరూ కూడా ఇజ్రాయెల్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడం. అంటే యోర్దాను నది ఒక వైపున ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆక్యుపై చేయడం కూడా మనము ఈ ఇందులో చూస్తామన్నమాట. ఎప్పుడైతే సౌలు చనిపోతాడో సౌలు తలని తీసుకొని సౌలు యొక్క ఆర్మర్స్ అంటే అక్కడున్న యుద్ధానికి సంబంధించిన వెపన్స్ అన్ని తీసుకొని మిగతా దేశానికి అంటే మిగతా ఇజ్రాయెల్ ప్రజలు కానీ లేకపోతే ఫిలిస్తీన్లకు ఉన్న సిటీస్ అన్నిటికీ ఆ న్యూస్ ని చెప్పటము, తద్వారా ఈ ఫిలిస్తీన్లు తెలుసుకోవటం అంటే సౌలుని చంపేయబడ్డాడు అని తెలుసుకోవటము, ఇదంతా కూడా మనం 31వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. తరువాత మనకి 2వ సమూయేలు గ్రంథంలో ఏ విధంగా దావీదు మళ్ళీ రాజుగా అభిషేకించబడి మళ్ళీ రాజుగా తీర్మానించబడతాడో ఇవన్నీ విషయాలు మళ్ళీ దావీదు ఎట్లా ఫిలిస్తీన్ నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా విడిపించబడతాడో, తర్వాత యునైటెడ్ కింగ్డమ్ కి రాజుగా ఉంటాడు, తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా మనము దావీదు చేసిన పాపం గాని, తర్వాత ఈ దావీదు పడిన ఇంకా కష్టాలు గాని ఇవన్నీ కూడా మనము 30 తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. క్లుప్తంగా మనము అంటే దేవుని ఛాయను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఛాయ చూడాలంటే సమూయేలు జీవితం పట్ల అంటే సమూయేలుని ఏ విధంగా దేవునికి అర్పించబడుతుందో అది కూడా మనము ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా మనము చూస్తాము. ఆ తర్వాత ప్రొఫెటిక్ రూల్ ఆఫ్ శామ్యూల్ అంటే దేవుణ్ణి ఎట్లా అంటే దావీదు ఒక ప్రొఫెట్ గా ఉన్నాడు, తర్వాత ఒక జడ్జ్ గా ఉండటం జరుగుతుంది. ఇదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక ప్రవక్తగా ఒక యాజకుడిగా ఎట్లయితే ఉన్నాడో కూడా మనం ఇవన్నీ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గా మనం ఇంకా చాలా ఉన్నాయి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా యోనాతానికి దావీదుకి ఉన్న సంబంధం అంటే వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని కూడా మనకి దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారి ఫెలో డిసైపుల్స్ తో ఎలా ఉన్నాడు, లేకపోతే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలతో ఎలా యేసుక్రీస్తు ప్రభు వారు జీవించాడు అనే విధంగా కూడా ఈ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తో మనం రిలేట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే మెయిన్ గా ఫెయిత్ అండ్ ప్రేయర్ అంటే దేవుని పట్ల విశ్వాసం ఉండటము, లేకపోతే దేవునికి ప్రార్థించటము, లేకపోతే దేవుని వాక్యాన్ని వినటము, దేవుని వాయిస్ ని వినటము, ఇవన్నీ కూడా మనము దేవుని పట్ల అవిధేయత లేకుండా విధేయత కలిగి ఉండటము, దేవునినే ట్రస్ట్ చేయటము, ఇవన్నీ కూడా మనము ఇవి చూస్తాం. జెలస్ అంటే ఇక్కడ డీలింగ్ విత్ జెలసీ కూడా చూస్తాం. అంటే సౌలు ఏ విధంగా దావీదు పట్ల జెలసీగా ఉన్నాడో మనం జీవితంలో వేరే వాళ్ళ పట్ల జెలసీగా ఉండకుండా ఉండటము, ఇదంతా కూడా ఇంకా చాలా నేను పంపిస్తాను ఇవన్నీ మీకు తెలుగులో కూడా. ఇవన్నీ కూడా మనము ముఖ్య పాఠాలుగా మనము ఇందులో నేర్చుకోవచ్చు అన్నమాట. తర్వాత లాయాలిటీ అంటే
లాయల్టీ అండ్ ఫెయిత్ఫుల్నెస్. డేవిడ్ ఎట్లా లాయల్టీగా అంటే సౌలు రాజు పట్ల దావీదు ఎట్లా విధేయత కలిగి ఉన్నాడు. ఎందుకంటే దావీదు సౌలు దేవుడు అభిషేకించిన పర్సన్ కాబట్టి, రాజు కాబట్టి, దావీదు కూడా అదే రెస్పెక్ట్ ని లేకపోతే అదే విధేయతని రాజు పట్ల ఉండి కలిగి ఉన్నాడు కాబట్టి, అదే విధంగా మనం కూడా దేవుడు ఏర్పరిచిన ప్రజల్ని కూడా మనం అలానే చూసుకోవాలి అనే లెసన్స్ కూడా ఇంకా చాలా మనం నేర్చుకోవచ్చు. దావీదు ఎట్లా దేవుని పట్ల దేవుని మీద డిపెండ్ అయ్యి ప్రతిదీ దేవుణ్ణి అడుగుతున్నాడో అదే విధంగా మనం ఇవి నేర్చుకోవాల్సిన వారుగా ఉంటాం అన్నమాట. సో ఇంతటితో మనకి మొదటి సమయాలు గ్రంథము మనకి ముగించబడింది. వచ్చే వారం మనము ఇది కొంచెం వ్యాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్ గా, ఎందుకంటే మనకి మొదటి సమయాల నుంచి రెండో దినవృత్తాంతం వరకు కూడా మెయిన్ హిస్టరీ అన్నమాట. అంటే రాజుల పరిపాలన కానీ లేకపోతే న్యాయాధిపతుల పరిపాలన కానీ కొంచెము డీప్ గానే ఉంటది. యాక్చువల్ గా మనము సమ్మరీ చెప్తే మనకి 5-10 minutes లో 15 minutes లో అయిపోతుంది. కానీ ఇది ఒకసారి మనకి ఒక ఓవర్ వ్యూ లాగా ప్రతి చాప్టర్ చూసుకుంటే మనకి యూస్ఫుల్ గా చదువుకోవటానికి కూడా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి మనం ఈ విధంగా చూస్తున్నాం అన్నమాట. సో ఈ కొద్ది సమయాన్ని దేవుడు దీవించిన ఆమేన్. బ్రదర్ ప్రార్థన చేస్తే బెనిడిక్షన్ ఇవ్వండి బ్రదర్. ఓకే అండి, ఓకే. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీ పాదములు పొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ విధంగా జూమ్ లో కూడుకోవటానికి ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అదే విధంగా ప్రభా ఈ రోజు మొదటి సమయాల గ్రంథాన్ని ధ్యానించడానికి, దానిలో ఉన్న అర్థాన్ని ప్రభా తెలుసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అదే విధంగా ప్రభా సౌలు జీవితం నుంచి సమయాల జీవితం నుంచి ప్రభా దావీదు జీవితం నుంచి కూడా మేము నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలు కూడా మాకు నేర్పించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. ఈ వాక్యాన్ని కొద్ది మాటలు కూడా ప్రభా మా హృదయంలో ఉంచి ప్రభా అపవాది వాటిని దొంగిలించకుండా మీ వాక్య వెలుగులో మమ్మల్ని నడుచుకోవడానికి కృప చూపించిన ప్రభా. అదే విధంగా ప్రభా మేము కూడా అనేక మందికి సువార్త ప్రకటించి ప్రభా మేము నేర్చుకున్నది కూడా ఇతరులకు కూడా మేము చెప్పడానికి కూడా ఫ్యూచర్ లో మీరు మాకు జ్ఞానాన్ని దయచేసి మమ్మల్ని నడిపించడానికి చూపించండి ప్రభా. అలాగే జూన్ లో జాయిన్ అయిన సిస్టర్స్ బ్రదర్స్ బట్టి కూడా మీకు సూత్రాలు చేయించుకున్నాం ప్రభా. వారు ధ్యానించుకునేటప్పుడు ప్రభా అర్థం చేసుకొని ప్రతిదీ కూడా ప్రభా ధ్యానించి వారికి ఏ విధంగా మీరు వాక్యం ద్వారా వారితో మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడండి ప్రభా. ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ధ్యానించడానికి కూడా మీరు చూపించండి ప్రభా. వినిన వాక్యాన్ని కూడా భద్రపరచుకోవడానికి వారి హృదయాల్లో మీరు ప్రభా. అలాగే యూట్యూబ్ లో ఎవరైతే మరి వీక్షించే వారిగా ఉన్నారో ప్రభా వారికి కూడా మీరు అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి, సాయం చేయండి ప్రభా. మీరు మాతో ఉన్నందుకు ఈ కొద్ది సమయాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. మరి వచ్చే వారం కూడా కలుసుకోవడానికి మీరే కృప చూపించి మా అందరితో మీరు సహాయం చేయమని అడుగుతూ మా కొరకు త్వరలో రానైన ప్రభా యేసుక్రీస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, యేసుక్రీస్తు ప్రభు గారి కృప మీతో మాతో పరిశుద్ధులందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. కుమార్ సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. గారు ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అండి. శ్యామ్ గారు వందనాలండి. శ్యామ్ గారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ కళ్యాణ్ గారు ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఫస్ట్ సామ్యూయల్ 15 చాప్టర్ ఉంది కదా బ్రదర్, దాంట్లో 11th వర్స్ లాస్ట్ వర్స్ ఉంది కదా, దాంట్లో దేవుడు కూడా పశ్చాత్తాపడ్డట్టుగా ఉంది కదా. ఒక్క నిమిషం అండి, ఒకసారి మళ్ళీ చెప్తారు ఏదండి? ఫస్ట్ సామ్యూయల్ మనకి అయిన దాంట్లోనే 15th చాప్టర్ లో 15th చాప్టర్ 11th వర్స్ 35 వర్స్ లాస్ట్ వర్స్, ఆ రెండు కూడా దేవుడు సౌలుని రాజుగా చేసిన పశ్చాత్తాపడ్డట్టుగా ఉంది కదా బ్రదర్. అవునండి. అవును. అది అంటే దేవుడే పశ్చాత్తాపడ్డట్టుగా ఉంది కదా, అది దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదని అడుగుతాను. ఓకే అండి, ఒకసారి 15th వర్స్ వచ్చిన చెప్తారండి. 11th వర్స్ బ్రదర్. ఓకే అండి, ఓకే. నేను ఒకసారి చదువుతానండి, చదివిన తర్వాత నేను చెప్తాను.
ఓకే బ్రదర్, థ్యాంక్ సౌల్ ఓకే అండి, ఓకే. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే అండి, ఈ దేవుడు పశ్చాత్తాపపడటం అనేది మనము ఈ సమూయేలు గ్రంథంలో నుంచే కాదు, మనము ఆది కాండంలో ఎప్పుడైతే అవ్వ ఆదాము పాపం చేసి అట్లా చేశారో, తర్వాత ఎప్పుడైతే ఇంకా నోవాహు కాలంకి వచ్చేసరికి ఎట్లా అంటే పాపము చాలా విస్తరించి